డాక్టర్ గారు, నా పేరు గురు. పిఠాపురం నుంచి రాస్తున్నాను. మా బాబు వయసు 8 సంవత్సరాలు. తనకు 10 రోజుల నుంచి దగ్గు ఎక్కువగా ఉంది. ఈ సమస్యకు యాంటీబయాటిక్ మందులు వాడాము. అప్పుడు తగ్గింది, కానీ మళ్ళీ దగ్గు వస్తుంది. అలాగే కంటి కింద వాపు కూడా ఉంది. అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. వాడు ఏడిస్తే ముక్కు పట్టేస్తుంది. మా బాబుకి ఇలా అవటానికి గల కారణాలు ఏమై ఉంటాయి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 10 రోజుల నుంచి ఈ ప్రాబ్లం వస్తుందని చెప్పారు కదా. బహుశా అది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాగా అనిపిస్తుంది. కంటి కింద వాపు, ముఖంలో పర్టికులర్లీ కొంచెం నొప్పి అట్లాంటివి ఉన్నట్టయితే ముక్కు పట్టేయడం కూడా, ఇవన్నీ కొంతవరకు సైనసైటిస్ లక్షణాలను సూచిస్తున్నాయి. సో ఒకసారి మీరు ఫిజిషియన్ కానీ ఈఎన్టీ డాక్టర్ కానీ కన్సల్ట్ చేస్తే కనుక మీకు దానికి సంబంధించి అవసరమైతే కొన్ని బేసిక్ టెస్టులు చేస్తారు. మేబీ సిబిపి లాంటి టెస్ట్, అవసరమైతే సైనస్ ఎక్స్రే కూడా తీసి చూడొచ్చు. అందులో సైనసైటిస్ లాంటి ఇబ్బంది ఏమైనా ఉంటే కనుక దానికి యాంటీబయాటిక్స్ జనరల్గా 2-3 రోజులు వాడితే పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. పర్టికులర్లీ సైనసైటిస్ లాంటి సమస్యలకి కొంచెం యాంటీబయాటిక్ ప్రొలాంగ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సో అవసరాన్ని బట్టి, దాని తీవ్రతను బట్టి, బాబుకి వచ్చే రెస్పాన్స్ని బట్టి అది ఎంతకాలం వాడాలి, 10 రోజులు సరిపోతుందా, వారం సరిపోతుందా, లేదంటే 2 వారాలు వాడాలా అనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తారండి.